గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే సమారాజన్ ఫంక్షన్. ఆల్రెడీ తమ్నైల్ చూసేసారు కదా. సమారాజన్ ఫంక్షన్ అండి. పిల్లలకి తిరుపతిలో మా ఇంటి దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో పిల్లలకి పుట్టింటికలు తీయించొచ్చిన తర్వాత ఇంట్లో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాము. మా రిలేటివ్స్ని దగ్గర వాళ్ళ వరకు పిలిచి, అందుకే ఊర్లో వాళ్ళ వరకు పిలిచాము. బంధువులు మాత్రం కొంతమందిని పిలిచాము. కొంచెం వర్షాల వల్ల కూడా అందరూ రాలేకపోయారు. సో మేమేంటంటే డెకరేషన్ గ్రాండ్ అని లేకుండా సింపుల్గా ఇలా బయట టెంట్ వేసాము. మేము విలేజ్లో చేస్తున్నాం కదా, అది విలేజ్ కాబట్టి సో విలేజ్లోనే ఫంక్షన్ సొంత ఇంటి దగ్గర నుంచి చేద్దామని సొంత ఇంటి దగ్గర నుంచి విలేజ్ నుంచి తిరుపతి వెళ్ళి అక్కడే ఫంక్షన్ చేసాము. ఇంటి దగ్గర మామిడాకులు అదే తోరణాలు అవి సింపుల్గా ఇలా కట్టామండి. ఇలా కట్టిన తర్వాత మేము ఆల్రెడీ పొంగల్కి అదే నైవేద్యము అన్నీ వడపప్పు అవన్నీ ముందే తయారు చేసి పెట్టేసుకొని కలశం చొమ్ముకి బియ్యం అవన్నీ ఇలా సెట్ చేసేసాను. కలశం చెంబు పెట్టుకుంటాం కదా వెంకటేశ్వర స్వామికి. సో బియ్యం అనేది ఇలా 5 గ్లాసెస్ పోసి ఇలా సెట్ చేసేసాను. తర్వాత పొంగల్ దబ్బరికి కలశం చెంబుకి మగవాళ్ళు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళకి కానీ అన్ని అందులో నామాలు పెట్టుకోవడానికి ఇట్లా వాటర్ వేసి ఇట్లా నామాలు అనేది ఇట్లా వాటర్తో కొంచెం యాడ్ చేసుకొని ఇట్లా నామాలు అనేది ఇట్లా వెంకటేశ్వర స్వామికి నామం ఎలా ఉంటుందో అలా అందరు నామాలు పెట్టేసుకుంటారు. ఇంకా తర్వాత ప్రసాదాలు ఇక్కడ నైవేద్యం విషయంగా వచ్చేసి ఏంటంటే తిరుపతిలో మనము బొరుగులు కానీ బెల్లము ఇంకా అదేంటి ఏమంటారు అవి కలకండ అని చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి దేవుడికి మనం అయితే గుడి దగ్గర ఏమైతే తెచ్చుకుంటామో అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని నైవేద్యం అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక పొద్దు జల్లించుకుంటే మంచిది అన్నట్టుగా అన్నీ తెచ్చి ఇట్లా మొత్తం సెట్ చేసేసుకొని ఇట్లా పెట్టుకున్నాము. తిరుపతి లడ్డు కూడా తెచ్చుకొని కాఫీ దారాలు ఉంటాయి కదా అవి కూడా అన్నీ తెచ్చేసుకొని దేవుడి దగ్గర పెట్టేశాను. దేవుడి దగ్గర పెట్టేసుకొని మంచిగా ఇంకా తర్వాత ఏంటంటే దేవుడికి మంచిగా ఫ్లేవర్స్ కానీ మొత్తం డెకరేట్ చేసేసుకొని వడపప్పు బెల్లం అన్నీ పెట్టేసుకొని దేవుడికి మంచిగా సెట్ చేసేసుకొని మంచిగా పెట్టుకున్నాను. దేవుడికి ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది కదా, సో అలా పెట్టేసుకున్నాను. ఈ ఫంక్షన్ మెయిన్గా ఏంటంటే సమారాజన అనేది అందరు బ్లెస్సింగ్స్ చేసి మంచిగా ఉంటే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టి మంచిగా అందరు బ్లెస్ చేస్తే మంచిది అని చెప్పి అందరూ వద్దనుకున్నారు. కానీ మా పిల్లలకి మేము ఇంకా తర్వాత ఎక్కువ ఏం చేయం కదా, ఫస్ట్ ఫంక్షన్ మంచిగా దేవుడికి అని చెప్పి చేసుకుందాం అని ఇలా అనుకున్నాము. సో ఇక్కడ కలశం చెంబుకి చుడుతున్నాను కదా, అది ముత్యాల దండ అండి. కలశం చెంబుకి ముత్యాల దండ చుడితే బాగుంటుంది అని చెప్పి, అంటే బాగుంటుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ నుంచి చుడుతున్నారు. సో నేను కూడా అలా మేము అలాగే పొంగల్ పెట్టుకున్న ప్రతిసారి అలా చుడతాము. తర్వాత దేవుడికి పొంగల్ అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ 3 విస్తరాకులు దేవుడికి పెట్టుకున్నాము. చూడండి మంచిగా దేవుడిని నీట్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసుకొని మంచిగా దేవుడికి సెట్ చేసేసుకొని ఇక పూజ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా దేవుడికి మొత్తం సెట్ చేసేసుకొని డెకరేషన్ అంతా అయిపోయాక 3 విస్తరాకుల్లో దేవుడికి ప్రసాదం అనేది పెట్టుకొని ఇంకా దీపం అన్నీ పెట్టుకుందామని చెప్పి దీపం పెట్టేసి మంచిగా దేవుడి బ్లెస్సింగ్స్ అనేది తీసేసుకుందాం. ఇక తర్వాత ఫంక్షన్ విషయానికి వస్తే ఫంక్షన్కి ముందుగా భార్య భర్తలు పిల్లల్నిద్దరిని పట్టుకుని పీటల మీద కూర్చుంటే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి. సో మా డాడీ ఇక్కడ లేరు కాబట్టి, అంటే ఇక్కడ కాదు, మా డాడీ అసలు నాకు డాడీ లేరండి. సో మా డాడీ లేరు కాబట్టి మా తమ్ముడే మాకు బట్టలు పెడుతున్నారు. మా తమ్ముడు మాకన్నా పెద్ద చిన్నవాడు కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేయకూడదు కదా, అక్షింతలు వేయకూడదని పిల్లలిద్దరికీ అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నాడు. మా పిల్లలు చూడండి బట్టలు పెట్టగానే కొత్త బట్టలు అంటే మా పాపకి ఎక్కడలేని హ్యాపీనెస్. చూడండి ఎట్లా పెట్టుకుంటుందో తీసి నాకు అని చెప్పి పెట్టుకుంటుంది. పిల్లలిద్దరిని మా తమ్ముడు బ్లెస్ చేసేసాడు, మామ కదా. సో మామయ్య పిల్లలిద్దరికి కూడా పుట్టింటికలు తీశాడు. ఆ వ్లాగ్ కూడా మీకు రిలీజ్ చేస్తానండి. నేను కొంచెం పనిలో ఉండి వర్క్లో ఉండి తిరుపతిలో వ్లాగ్ అనేది మీకు రిలీజ్ చేయాలి. సో ఆ వ్లాగ్లో రిలీజ్ చేస్తాను. అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలతో మంచి లుక్తో మీ ముందుకు వచ్చేసాం. తర్వాత ఇక్కడ మా తమ్ముడు ఏంటంటే బాబుకి అమ్మ వాళ్ళు చైన్ పెట్టారు. సో చైన్ అనేది మా బుడ్డోడికి పెట్టారు. చైన్ ఇక్కడ మా తమ్ముడు కూడా వేస్తాడు చూడండి, మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాడు వాడు. ఇక్కడ మా పాప ఏడుస్తుంది, ఏంటంటే వాడికి చైన్ పెట్టారు నాకు పెట్టలేదే అన్నట్లుగా మా పాప ఏడుస్తుంది. సమారాజన్ ఫంక్షన్కి చాలామందిని పిలిచామండి. చాలామంది వచ్చారు. కొంతమంది డబ్బులు ఇచ్చారు, కొంతమంది బట్టలని, కొంతమంది ఇంట్లో సంబంధించిన వస్తువులు కానీ అలా ఇచ్చారు. మా తమ్ముడు పాపకి ఏంటంటే మేము అమ్మ వాళ్ళు ఇయర్ రింగ్స్ పెట్టారు. ఏంటంటే మా పాపకి 3rd ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా, సో 3rd ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు చెవులు కుట్టిద్దామని చెప్పి కమ్మలు పెట్టారు. ఇక్కడ మా తమ్ముడు బుడ్డోడికి మెడలో చైన్ వేసేసాడు. ఏమో ఏడుస్తుంది, వాడికి వేసాడే నాకు వేయలేదే అని చెప్పి
ఏడుస్తుంది. చాలామందిని పిలిచామండి, చాలామంది అన్నీ ఇచ్చారు. అన్నీ వాళ్ళు ఏదో ఇస్తారు మనకేదో అని అట్లా అని కాదు, అందరూ వచ్చి బ్లెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అందరూ బ్లెస్ చేసి మంచిగా మమ్మల్ని అందరూ బ్లెస్ చేస్తే చాలా మంచిది. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పాపకు కూడా ఇయర్ రింగ్స్ ఇస్తుంటే చూడండి, ఆమెకి ఈ వస్తువు ఇస్తుండేసరికి ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడ వాళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళ అదే తరపున వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఊరిలో ఉండేవాళ్ళు, అదే వాళ్ళు ఏంటి ఎవరు ఏమిటి అనేది అందరూ తెలుసు. బట్ ఏమవుతారు ఏంటి అనేది మనం ఎప్పుడు ఎక్కువ వెళ్ళను కదా, సో అక్కడ ఎవరు ఏంటి అనేది తెలియదు. అందరూ తెలుసు, బట్ కానీ ఎక్కువ మాట్లాడి పరిచయం అంతా ఏముండదు. అమ్మ వాళ్ళ తరపున అంటే ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి పుట్టి పెరిగిన ఊరు కదా, సో అక్కడ అందరు వాళ్ళు అయితే తెలుసు, వాళ్ళని కూడా చెప్తాను. ఇక్కడ తమ్ముడు అనేది ఇయర్ రింగ్స్ పెడుతున్నాడు. మంచిగా ఫంక్షన్ అనేది చాలా చాలా మంచిగా జరిగిందండి. అందరూ వచ్చారు, అందరు రిలేటివ్స్ కానీ వచ్చి పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్లెస్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చారు చూడండి, ఏడుపు మొహం పెట్టేసింది, వాడికి ఇచ్చారే నాకు ఇవ్వలేదే అని చూస్తూ ఉంది. చూడండి మా తమ్ముడు ఇక్కడ ఇయర్ రింగ్స్ పెడుతుంటే పాప ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాడికి కొంచెం హ్యాపీ, పాప కృతికాని చూసుకోవడం చాలా హ్యాపీ. బాబు కన్నా కూడా పాప మీద కొంచెం ఎక్కువ కేరింగ్గా ఉండేవాడు. ఫస్ట్ పుట్టిన పాప కదా మా ఇంట్లో, సో కొంచెం ఎక్కువ కేరింగ్ ఉంటుంది వాడికి తన మీద. ఇంకా అందరూ కూడా వచ్చి బ్లెస్ చేశారండి. కొంతమంది నేను షూట్ చేయలేకపోయానండి. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ మా బాబుకి బ్రాస్లెట్ తీసుకున్నామండి, కొంచెం చిన్నది. ఏంటంటే వాడు పుట్టినప్పటి నుంచి ఏం తెలియదు. ఫస్ట్ పుట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి రింగ్ తీసుకున్నాను నేను, కానీ ఇప్పుడు ఇంకా తర్వాత 1 year అవుతుంది కదా, ఏం రాలేదులే వాడికి 9 months అవుతుంది అని చెప్పి బ్రాస్లెట్ అనేది చాలా సింపుల్గా తీసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రాస్లెట్ ఎలా ఉంది ఏందనేది. ఇక వచ్చిన వాళ్ళకి తాంబూలం అదే రిటర్న్ గిఫ్ట్ లెక్క ఇవ్వాలి కదా, సో తాంబూలం ఇద్దామని అనుకున్నాము. తాంబూలంలో ఏమేమిటి ఇచ్చామంటే బ్లౌజ్ పీసు, తిరుపతి లడ్డు, ఒక కాశీదారము అవి వేసి అందరికీ ఇచ్చామండి. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాము. ఈ మా బ్లూ శారీలో ఉంది కదా పెద్ద పెద్దనాన్న వాళ్ళ కోడలు, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ రిలేటివ్స్ వచ్చారు. చాలామంది వచ్చారండి. అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇచ్చాము. మంచిగా బ్లెస్ చేశారు మమ్మల్ని. ఇక ఫుడ్ విషయానికి వస్తే క్యాటరింగ్ ఇచ్చామండి. క్యాటరింగ్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మేము ఇంకా ఈ పనుల్లో ఉండి హడావిడిలో ఉండి ఇంట్లో చేసుకొని ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇదంతా కొంచెం క్లమ్జీగా అయిపోతుంది, మెర్సీగా హడావిడిగా ఉంటుంది, ఎందుకులే అని చెప్పి క్యాటరింగ్ ఇచ్చేసాము. క్యాటరింగ్ వాళ్ళు అయితే నీట్గా అంతా సెట్ చేసేసి మనకు మొత్తం భోజనాలు అందరికీ కూడా వడ్డించేసి మొత్తం క్లీన్గా చేసుకొని వాళ్ళు అన్ని వచ్చుకొని వాళ్ళే కొంచెం మంచిగా తీసుకెళ్ళిపోతారులే, మనకి ఎందుకు కొంచెం లేనిపోని రిస్క్ అని చెప్పి ఇట్లా క్యాటరింగ్ ఇచ్చేసి మొత్తం సెట్ చేసాము. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చండి ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా అందరూ వచ్చారు. మేము ఫస్ట్ క్లిప్స్ దిగడం కొంచెం హడావిడిగా అయిపోయి క్లిప్స్ ఏం దిగలేదు, సో అలా క్లిప్స్ అన్నీ యాడ్ చేసి ఇక్కడ పెట్టాను, చూసేయండి. నా శారీ కానీ మా శారీ ఎలా ఉందో కూడా, నా శారీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి మా ఈ చిన్న వ్లాగు. పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు కదా, వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఈ చిన్న కార్యక్రమం చాలా చాలా హ్యాపీగా జరిగింది, చాలా హ్యాపీగా ముగిసింది. సో ఈ చిన్న వ్లాగ్, ఈ చిన్న కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.